ఓకే, సైడ్ ప్లీజ్. ఓకే. ఏ తప్పుకో మాట్లాడాలంటే. అరే మేడం ఆగండి మేడం. అక్క, క్రాంతి వచ్చింది. ఏయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావే? మీరెందుకు వచ్చారు? వీళ్ళెందుకు తీసుకొచ్చారు? క్రాంతి, ఈ ఫైనాన్స్ ఆఫీస్లో డబ్బులు కడితే 3 నెలల్లో డబల్ అయిపోతాయంట. అందుకే మేము కూడా డబ్బులు కట్టడానికి వచ్చాం. వద్దు అని చెప్పినా ఎందుకు ఈ ఫైనాన్స్ కంపెనీని మీరింత గుడ్డిగా నమ్ముతున్నారు? మీరు నమ్మింది కాకుండా వీళ్ళనెందుకు నమ్మించారు? ఏంటే నమ్మించి మోసం చేయడానికి తీసుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు? 3 నెలలు ఆగు, రిజల్ట్ మీకే తెలుస్తుంది. డబ్బులు కట్టేశారా? ఇప్పుడే కట్టేశామమ్మా. ఇదిగో రిసిప్ట్ కూడా ఇచ్చారు. అసలు ఈ కంపెనీ ఓనర్ ఎవరు? నేనే. యా, ఇట్స్ మీ. ఈ ఫైనాన్స్ కంపెనీని రన్ చేయడానికి మీకు లైసెన్స్ ఉందా? లైసెన్స్ అంట, చూపించు. తీసేసుకున్నారేంటి? వై ఆర్ యూ టేకింగ్ ఫోటో? మీరిచ్చిన లైసెన్స్ ఒరిజినల్లో కాదో చెక్ చేయడానికి. అంటే మా కంపెనీని అనుమానిస్తున్నావా? అయినా మా లైసెన్స్ చెక్ చేయడానికి హూ ఆర్ యు? పోలీస్ ఆఫీసర్? హూ ఇస్ షీ? మా కోడలు. ఓ, అలా చెప్పండి. మీరందరూ బాగుపడ్డం ఆవిడకి ఇష్టం లేదనుకుంటా. అవునండి, మేం బాగుపడితే ఓర్చుకోలేని వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఇదొక్కతే. అత్తయ్య, ఏంటి అత్తయ్య? మాకు తెలియకుండా మమ్మల్ని ఫాలో చేసుకుంటూ వచ్చావా? అంటే మమ్మల్ని అనుమానించినట్టే కదా? ఇక్కడ గొడవ చేసి వీళ్ళందరి ముందు మా పరువు తీద్దామనుకుంటున్నావా? మీ పరువు తీస్తే నాకేం కలిసి వస్తుంది అత్తయ్య? వీళ్ళ బోర్డు ఎత్తేస్తే మాత్రం అందరూ మోసపోతారు. టూ మచ్, దిస్ ఇస్ టూ మచ్. ఈవిడ చాలా ఇన్సల్టింగ్ గా మాట్లాడుతుంది. బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే పేపర్లో అంత పెద్ద యాడ్ ఎందుకు ఇస్తాం? బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే ఇంత పెద్ద ఆఫీస్ ఎందుకు పెడతాం? బోర్డు తిప్పేసేవాళ్ళం అయితే ఇంతమంది జనం ఎందుకు వస్తారు? మా దగ్గరకు వచ్చి 100 మంది డబ్బులు కడుతున్నారు. ఎంతో మంది డబ్బులు తీసుకెళ్తున్నారు. ఏమండి, మీరు చూడలేదా? అవును, డబ్బులు కట్టారు, రిటర్న్ అమౌంట్ కూడా తీసుకెళ్లారే. సరే, మీరు కట్టిన డబ్బుల్ని 3 నెలల్లోగా ఎలా రెట్టింపు చేసి ఇవ్వగలుగుతారు? మీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటి? యూ వాంట్ మీ టు టెల్ యూ? ఓకే, ఐ విల్ టెల్ యూ. మాకు 100 రకాల బిజినెస్లు ఉన్నాయి. ఒక్క బిజినెస్ లో ఎంతో కొంత ఇన్వెస్ట్ చేస్తాము. వచ్చిన లాభాన్ని అందరికి పంచుతాం. అలా వీళ్ళిచ్చిన డబ్బుల్ని డబుల్ చేసి we will give that money back to them.
అర్థమైందా? ఆ మాత్రం తెలివితేటలు లేకుండానే ఇలాంటి వ్యాపారాలు ఏమీ చేయరు. అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు. పద. అది కదత్తయ్య, పద రా. అది అరే కదత్తయ్య. రమ్మంటున్నారా? రా. అమ్మయ్యా. ఒరే గిరి, ఆ క్రాంతికి డౌట్ వచ్చేసిందిరా. అది ఇక కూపీ లాక్కుండా వదిలిపెట్టదు. అది కోపి లాగిందంటే మనం దొరికిపోతామే పెద్దమ్మా. అంతవరకు మన ఆఫీస్ బోర్డు తిప్పకుండా మనమెందుకుంటాంరా? మనమిచ్చిన పేపర్ యాడ్ చూసి ఆ లల్లి బ్యాచ్ వచ్చి డబ్బులు కట్టారు. మనం ఎక్స్ట్రా బోనస్ ఇస్తామంటే మిగతా లేడీస్ని తీసుకొచ్చి డబ్బులు కట్టించింది. ఇప్పుడు అన్ని విధాలుగా ఇరుక్కుంది ఆ లల్లి బ్యాచే. మ్మ్. నెక్స్ట్ స్టోరీ ఎలా టర్న్ అవుతుందో చూద్దు గాని. మ్మ్. ఏమైనా నాతో ఒక మాట చెప్పుండాల్సిందత్తయ్య. ఇప్పుడు ఏమైందనే? 3 నెలలు ఆగితే వాళ్ళు పెట్టిన డబ్బులు డబుల్ అవుతాయి కదా. అప్పుడు మేం వాళ్ళకి మంచి చేశామని వాళ్ళే నీకు చెప్తారు. మేమేటూ ఇన్వెస్ట్ చేయలేకపోయాం. తెలిసిన వాళ్ళకన్నా సహాయం చేయకపోతే ఎలాగా? నువ్వు పదక్క. పదండి. ఏంటి ఇదంతా? పూజ, పూజ, ఏంటి క్రాంతి? ఈ డెకరేషన్ ఎందుకు చేశారు? ఏం మాట్లాడవేంటి? నేను చెప్తాను క్రాంతి. ఇవాళ నాకు ఆయనకి సంగీత్ ఫంక్షన్ ఉంది. అందుకే ఈ డెకరేషన్. సంగీత్ ఫంక్షనా? ఇవాళ సంగీత్ ఫంక్షన్, ఎల్లుండి బావకి తనకి పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావే? మాకు తెలియకుండా సంగీత్ ఫంక్షన్ ఏంటి, పెళ్ళేంటి? అయినా నెల వరకు పెళ్లి ముహూర్తాలు లేవని పంతులు గారు చెప్పారు కదా. మీరు పిలిచిన పంతులు గారు అబద్ధం చెప్పారండి. ఆయన చెప్పింది అబద్ధమని, ఎల్లుండే పెళ్లికి ముహూర్తం ఉందని మీకెవరు చెప్పారు? ఇందాక కర్పూరం కొడుకు గిరి మన ఇంటికొచ్చాడు. అప్పుడు ఏమైందంటే చెల్లెమ్మా, అమ్మా, అన్నయ్య, ఎలా ఉన్నావు అమ్మా? నువ్వు ఒక్కడివే వచ్చావా? పెద్దమ్మేది? పెద్దమ్మ కాదు, పంతులు గారిని తీసుకొచ్చా. కూర్చోండి, కూర్చోండి. పెళ్లి ముహూర్తాలు పెట్టించడానికి. పెళ్లి ముహూర్తమా? అదేంటి, నెల వరకు ముహూర్తాలు లేవని మా పంతులు గారు చెప్పారుగా. మీ పంతులు గారు కావాలని అబద్ధం చెప్పారు. వీడికెలా తెలిసిపోయింది? పంతులు గారు, అమ్మాయి అబ్బాయి జాతకాలు చూశారు కదా, నాతో ఏం చెప్పారో వాళ్ళకి చెప్పండి. బాబు, ఇద్దరి జాతకాల పేరు బలాల ప్రకారం 2 రోజుల్లో అంటే ఎల్లుండే మంచి ముహూర్తం ఉంది. ఆ, ముహూర్తాలు లేవని మీకు ఎవరైతే చెప్పారో వాళ్ళు అబద్ధం చెప్పారు. ఆయన అబద్ధం చెప్తున్నారు అంటున్నారు, మీరు నిజం చెప్తున్నారని గ్యారంటీ ఏంటి? అమ్మా, గతంలో మీరు పిలిపించిన అతన్ని కాకుండా ఏ పురోహితుడినైనా పిలిపించి జాతకాలు చూపించండి, నేను చెప్పిందే చెప్తారు. ఆ, అంటే నా పెళ్లి జరగకుండా చెయ్యాలని పంతులు గారితో అబద్ధం చెప్పించారా? ఆహా, అంటే నన్ను మోసం చేయాలని చూస్తున్నారా? అన్నయ్య,
వీళ్ళు నన్ను వదిలించుకోవాలని చూస్తున్నారు. నువ్వు పెద్దమ్మకి ఫోన్ చేసి పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయమని చెప్పు. అరెస్టా? ఆవేశపడకు చెల్లి, పెళ్లి కాదంటే సెల్లే. చెప్పు, మా పంతులు గారు చెప్పిన ముహూర్తానికి పెళ్లి చేసుకుంటావా లేదంటే జైలుకి వెళ్తావా? దాంతో ఇవాళ సంగీత్ ఫంక్షన్ పెట్టాం. ఎల్లుండే పెళ్లి. సరే, ముహూర్తం ఉందన్నప్పుడు ఆగడం దేనికి? అయితే సంగీత్ ఫంక్షన్ కి తెలిసిన వాళ్ళందరినీ పిలవాలి. పదండి పిలుచుకొద్దాం. అత్తయ్య, మీరు కంగారు పడకండి. కంగారు పడ్డవేంటే? ఇంట్లో శుభకార్యం ఉంటే నలుగురిని పిలవాలి కదా. ఏ సంగీత్ ఫంక్షన్ వద్దంటావా? వద్దంటే చెప్పు, నేను మా పెద్దమ్మకి ఫోన్ చేస్తాను. ఫంక్షన్ వద్దనటం లేదు. పెళ్లికి కావాలంటే అందరినీ పిలుద్దాం, కానీ ఈ ఫంక్షన్కి ఎవరిని వద్దు అంటుంది. సరే అయితే పెళ్లికి మాత్రం అందరినీ పిలిచే పెళ్లి చేద్దాం. లేదంటే రేపు పెళ్ళైన తర్వాత నాకు తెలియకుండా మా ఆయనకి పెళ్లి చేశారని నువ్వు గొడవ పడితే మేమెక్కడ పడగలం నీతో? పదండి, వెళ్ళి ఫంక్షన్ ఏర్పాట్లు చూసుకుందాం. ఏది ఏమైనా నేను ఇంకొక పెళ్లి చేసుకోలేను. నా మనసులో నీకు తప్ప ఇంకొకరికి స్థానం ఇవ్వలేను. ఈ పెళ్లి జరగాలంటే నువ్వు నీ భర్తకి విడాకులు ఇవ్వాలి. ఏంటి, ఫ్రెష్ అయ్యి కొత్త చీర కట్టుకొని సంగీత్ ఫంక్షన్ జరిపించాలని రెడీ అవుతున్నావా? క్లబ్ పేరు చెప్పి ఎంతో మందికి హెల్ప్ చేస్తున్నావుగా. కట్టుకున్న మొగుణ్ణి నాకు హెల్ప్ చేయలేవా? నాకొచ్చిన కష్టం ఏ ఆడదానికి రాకూడదండి. ఏ ఆడదైనా తన భర్తని మరో ఆడది పెళ్లి చేసుకుంటే అయితే తను చేస్తుంది, లేదా దాన్ని చంపుతుంది. కానీ నేనే దగ్గరుండి మరి ఈ పెళ్లి జరిపించాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నందుకు ఆనందపడాలో, ఎలాంటి పరిస్థితి వచ్చినందుకు బాధపడాలో నాకేం అర్థం కావడం లేదు. ఇదంతా నా వల్లే వచ్చింది. ఆ రోజు మైకల్లో నేను కారు నడిపి యాక్సిడెంట్ చేయడం వల్లే వచ్చింది. అంత నా కర్మ. ఏమండి, ఆగండి, మీరేం బాధపడకండి. ఏదో ఒకటి ఆలోచిద్దాం. ఇంకా ఆలోచించడానికి టైం ఎక్కడుంది క్రాంతి? హలో హలో క్రాంతి,
ఎలా ఉన్నావు? ఎలా ఉంటావులే? నేనిచ్చిన ఝలక్కి ఏడ్చుకుంటూ ఉండుంటావు, అవునా? వసే రాక్షసి, పంతుల్ని పిలిపించి ముహూర్తాలు పెట్టించి ఇదంతా నువ్వాడిన నాటకమా? ఏ, నీకు తెలిసిన పంతుల్ని పిలిపించి నెల వరకు ముహూర్తాలు లేవని నువ్వు అబద్ధం చెప్పి డ్రామాలు ఆడించలేదా? అది పసిగట్టేనే నేను ఏర్పాట్లు చేయించింది. ఈరోజు సంగీత్ ఫంక్షన్, ఎల్లుండే పెళ్ళి. అంతేనా? అదే రోజు నువ్విచ్చిన మాట ప్రకారం నీకు మీ ఆయనకి విడాకులు. మా ఆయన్ని నన్ను విడదీయటం ఆ దేవుడి వల్ల కూడా కాదు. దేవుడి సంగతి నాకు తెలియదు గాని మిమ్మల్ని విడదీయడం, నిన్ను ఆ ఇంట్లోంచి గెంటించటం ఈ కర్పూరం వల్ల అవుతుందే. విడాకుల పేపర్స్ మీద సంతకం పెట్టడానికి సిద్ధంగా ఉండు. ఎవరు ఫోన్ చేసింది? ఆ కర్పూరమే కదా. తను అంతలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి? ఈ పెళ్లి జరగదని గట్టిగా ఎందుకు చెప్పలేకపోతున్నావు? దానికి చెప్పేదేంటండి? మీకు చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగదు. ఏం చేసైనా సరే ఈ పెళ్లి ఆపుతాను. ఏం చేసినా ఈ పెళ్లి ఆగదు. ఆ అడ్రస్ లేని దాంతో మనోడికి సంగీత్ ఫంక్షన్, పెళ్లి అని బాధగా ఉన్నా ఈ క్రాంతి పీడ విరగడైపోతున్నందుకు ఆనందంగా ఉందక్క. అవును, ఇంకెంత, 2 రోజులే కదా, ఈ క్రాంతి పీడ విరగడైపోతుంది. పూజ, క్రాంతి, పూజ. ఏంటత్తయ్య? ఏంటేంటే, కాసేపట్లో సంగీత్ ఫంక్షన్ ఉంది. పాపం ఆ అమ్మాయికి కళ్ళు కనపడవు కదా. వెళ్ళి రెడీ చేయొద్దా? తీసుకో, వెళ్ళి రెడీ చేయి. నేనా? నేను రెడీ చేస్తానులే అత్తయ్య. నువ్వు కాదు, అదే రెడీ చెయ్యాలి. అత్తయ్య, ఏ ఆడదానికైనా ఇంతకన్నా కష్టం ఉంటుందా? దగ్గరుండి పెళ్లి చేస్తాను, పక్కనే నిలబడి చేస్తాను అని ఆ రోజు డైలాగుల మీద డైలాగులు కొట్టావుగా, చెయ్యి మరి. మీకే ఇలాంటి పరిస్థితి వస్తే, మీ భర్తని వేరే ఆడదానికిచ్చి పెళ్లి చేయాల్సి వస్తే మీరు ఇలాగే రెడీ చేస్తారా? అక్క, ఇది మన మొగుళ్ళ గురించి కామెంట్ చేస్తుందక్క. ఇది మన మొగుళ్ళు లేరని దెప్పి పొడుస్తుందక్క. మమ్మల్ని అంత మాట అంటావే నిన్ను? మిమ్మల్ని నేను అత్తలా కాకుండా అమ్మలా చూశాను. అమ్మలా కాకపోయినా సాటి ఆడదానిలా ఆలోచించండి. అయితే ఇప్పుడేమంటావే? రెడీ చేయవా? చేస్తా, నేనే రెడీ చేస్తా. ఎంత అందంగా ఉన్నానో, జడుంటే ఇంకో అదిరిపోయేది. లీలా, లీలా.
ఏంటి పూజ? నిన్ను రెడీ చేయాలి. అవును, నా సంగీత్ ఫంక్షన్ కదా. కళ్ళు లేని దాన్ని. అదే కళ్ళుండుంటే అందంగా రెడీ అయి ఉండేదాన్ని. కొంచెం గ్లామర్గా కనిపించేలాగా రెడీ చేయండి. అలాగే. కూర్చో. పూజ, నువ్వు హెయిర్ స్టైల్ చేయి, నేను కాళ్ళకి నెయిల్ పాలిష్ పెడతాను. నెయిల్ పాలిషా? వద్దు. నెయిల్ పాలిష్ అంటే అంత ఉలిక్కి పడ్డావేంటి? అంటే అంటే నేను షూ వేసుకున్నాను కదా, అందుకు. ఎప్పుడు వేసుకో కదా, అయినా ఇంట్లో షూస్ వేసుకోవడం ఏంటి?